నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్కు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు, కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు స్టార్స్ ఈ ఈవెంట్కు హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు వెంకటేష్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, ఉపేంద్ర సహా పలువురు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆయన ఈ ఈవెంట్లో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఇంద్ర సినిమా బాలకృష్ణ సినిమానే ఆదర్శమని అన్నారు చిరంజీవి. బాలయ్య 50 సంవత్సరాల వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు చిరు. అలాగే ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలనచిత్రానికే ఒక వేడుకలా అనిపిస్తుంది. ఈ అరుదైన రికార్డు బాలకృష్ణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా గ్రేట్. అలాగే ఇంద్ర చేయడానికి ఆదర్శం కూడా సమరసింహారెడ్డి అని అన్నారు చిరంజీవి. నాకు బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక ఉంది. మామూలుగా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. మా మధ్య ఎలాంటి బంధం ఉందో ఫ్యాన్స్ కు తెలియడానికి ఇలా కొన్ని వేడుకలు చేసుకునే వాళ్ళమన్నారు చిరు. నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే బాలయ్య రాకుండా ఉండరు. అలాగే మా ఇంట్లో జరిగే ఈవెంట్లకు వచ్చి తమతో కలిసి డాన్స్ కూడా వేస్తారని చిరు అన్నారు. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.